హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కానీ వేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఈ చట్నీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఈ చట్నీ చేసి మీ పిల్లలకు పెట్టండి, లొట్టలు వేసుకొని తింటారు. అసలు ఏం పచ్చడి అనుకుంటున్నారా? ఇది వంకాయ కొత్తిమీర పచ్చడి. ఎప్పుడు టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇవే చూసాం కదా. ఒక్కసారి మీరు ఈ వంకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆహా, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వంకాయ కూర అంటే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి, మీ పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తింటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కళాయి హీటెక్కినాక ఒక 2-3 స్పూన్లన్నీ నువ్వులు వేయించుకోవాలి. అయితే మంచి చిటపట్లాడినాయి, మంచిగా ఏగిపోయినాయి. ఇవి తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కళాయి హీటెక్కింది. నేను వంకాయలు అయితే ఈ ఒక పావు కేజీ అని తీసుకొని ఇలా రౌండ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గిపోవాలి వంకాయలు అనేవి. వంకాయ పచ్చడి కాబట్టి వంకాయలు మంచిగా మగ్గినాక పచ్చిమిర్చి గిట్ల అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అయితే ఒక 10-15 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి. ఈ వంకాయలతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు వంకాయలను పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా, మనం ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కట్ట సైజులో కొంచెం అంటే చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి, మంచిగా కట్ చేసుకొని. మంచిగా ఒకసారి కలబెట్టుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా కలబెట్టుకొని ఈ కొత్తిమీర టమాటాలు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి చూడండి. మంచి నాటు టమాటాలు కదా, ఉట్టిగానే మగ్గిపోతాయి. ఇది ఇప్పుడు మనం చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. నా ఛానల్లో మంచి మంచి చట్నీలు పచ్చళ్ళు ఉన్నాయండి. మంచి టమాటా పచ్చళ్ళు, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఒక్కసారి పోయి నా ఛానల్ చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమేమి పచ్చడి ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి.
ఇవి అయితే మగ్గిపోయినాయి, వీటిని చల్లారి పెట్టుకుందాం. అన్నీ చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ జాడి తీసుకొని దాంట్లో మనం వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలానే టమాటాలు కూడా. నువ్వులు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సరా పచ్చడి మాత్రం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా తాలింపు పెట్టుకుందాం. వేసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఎక్కినాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా. ఎండుమిర్చి వేసుకొని, కచ్చాపిచ్చా దంచుకొని ఎల్లిగడ్డలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం ఇందులో ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. నేను ఇట్లాంటి చట్నీలలో కొంచెం ఆయిల్ ఎక్కువే పోస్తాను. ఆయిల్ ఎక్కువ పోయడం వల్ల చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. తాలింపు పెట్టినాక ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్ అంతా ఈ చట్నీకి పట్టేదాకా ఉంచుకోవాలి. కొద్దిగా మంచిగా కలిపితే ఆయిల్ మొత్తం చట్నీకి పట్టేస్తుంది. చూసారు కదా ఇలా. చట్నీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు ఉందో లేదో చూసుకొని, కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని, ఇప్పుడు వేడి అన్నం వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పచ్చళ్ళు అంటే నాకైతే మస్తు ఇష్టం అండి. అందులో వంకాయ పచ్చడి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అన్నం పెట్టుకుందాం. వేడి అన్నం. మనం చేసిన వంకాయ పచ్చడి ఇప్పుడు కలుపుకొని వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకొని, మీరు కావాలంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. మనకి ఏది వద్దు, ఇలానే ఇష్టం.
బాగుంది. మధురమే మధురం అన్నట్టు సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వంకాయ పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంది.